అమ్మయటంచు బల్కగనె ఆవిరియై చను నీ హృదంతరంబు ఎమ్మెయి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. అమ్మయటంచు బల్కగనె ఆవిరియై చను నీ హృదంతరంబు ఎమ్మెయి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకున్ తమ్ముల రీతి. ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకున్ తమ్ముల రీతి. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. ధర్మాలన్నిటిలోకి గొప్ప ధర్మం తల్లిదండ్రుల సేవ. అందుకే మనకి ధర్మం ఆచరించడానికి మూలమైంది శరీరం. శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం అంట. ఆ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు. వాళ్ళు లేకపోతే మనకి శరీరం లేదు. ఇక మిగిలిన విషయాలన్నీ తర్వాత. మనం ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు, ఎంత పేరైనా సంపాదించుకోవచ్చు, రకరకాలుగా ఏదైనా సంపాదించుకోవచ్చు. అవన్నీ శరీరం ఉండబట్టే చేశాం. ఆ శరీరాన్ని ఇచ్చింది వాళ్ళైనప్పుడు అంతకంటే దానం ఎవరూ చేయలేరు మనకి. మనము వాళ్ళ రుణం తీర్చుకునే విధానం ఏమిటి అంటే ఆ శరీరాలకి బతికి ఉన్నంతకాలం ఏ కష్టము కలగకుండా చూడడమే ఆ రుణం తీర్చుకునే విధానం. పిల్లలమైన వాళ్ళం అందరం పిల్లలమే, అందరం తల్లులమే. కాబట్టి అందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు ఒకరికి తల్లి, ఒకరికి పిల్ల. మనం ఒకసారి తల్లి పాత్రలో ఉంటాం, ఒకసారి పిల్ల పాత్రలో ఉంటాం, ఒకేసారి ఒకే సందర్భంలో రెండు పాత్రల్లోనూ ఉంటాం. మన తల్లి ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు. అంచేత ఎక్కడికక్కడ ఆ పాత్రకి న్యాయం చేసే విధానం ఏమిటి అంటే అన్ని రకాల ధర్మాలు నిర్వర్తించడానికి మూలమైంది, ఆధారమైంది శరీరం. కాబట్టి ఆ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు. కాబట్టి వారి సేవ చేసుకోవడానికి మించినటువంటి భాగ్యమే లేదు. అందుకే ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకును తమ్ముల రీతి అన్నాను నేను పద్యం. ఎన్ని ధర్మాలు మనం చెప్పినా అది ధర్మం అండి, ఇది ధర్మం అండి అని చెప్పినా, ధర్మ సూక్ష్మాలు చెప్పినా, ఇంతకు మించిన ధర్మం లేదు అని చెప్పినా, తల్లిదండ్రుల సేవకి మించినటువంటి ధర్మం లేదు. అది ప్రపంచమంతా అంగీకరించిన విషయం. అందులో హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఆ విషయం చెప్పవలసిన అవసరం లేదు. రామకృష్ణ మఠంలో అసలే చెప్పవలసిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు చెప్పుకోవడం అంటే మరోసారి మంచి మాటలు గుర్తు చేసుకోవడం వల్ల మనస్సు బాగుంటుంది, పక్కదారి పట్టకుండా ఉంటుంది. శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు, మనస్సు ఒక కలశం లాంటిదట. అందులో ఎప్పుడు సంతోషం అనేటువంటి జలం పోసి పెట్టాలట. మనస్సు ఎప్పుడు సంతుష్టిగా ఉండాలి. మనకి ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ముందు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం చేస్తారు. పుణ్యాహవాచనంలో అక్కడ దేవుడి దగ్గర ఓ పీట వేసి, దాని మీద ఓ పసుపు గుడ్డ వేసి, పసుపు రాసిన గుడ్డ, దాని మీద బియ్యం పోసి, దాని మీద ఒక కలశం పెడతారు. మంచి శుభ్రోదకం, పరిశుద్ధమైన ఉదకం అందులో పోస్తారు. దాని చుట్టూ చక్కగా దారాలు చుడతారు. మంచి నైపుణ్యంతో చుడతారు పురోహితులు. డైమండ్ ఆకారంలో ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. దానికి ఏదో పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెడతారు. అదొక ప్రత్యేక కలశం, ఎవరూ ముట్టుకోకూడదని చెప్పడానికి. ఆ పరిశుద్ధమైన ఉదకాన్ని, శుద్ధోదకాన్ని అందులో పోశాక దాంట్లో మామిడాకులు, చిగురాకులు ఇలా లోపలికి, చిగుళ్ళు లోపలికి ఉండేలా పెడతారు. చిగుళ్ళు పైకున్నా పర్వాలా, చిగురాకులు పెడతారు మొత్తం మీద, ఏ ముదురాకులు పెట్టారు. ఆ పైన ఓ కొబ్బరికాయ పెడతారు. ఇంకా కాస్త అందంగా ఓ రవికలు కూడా చూడతారు. ఇదంతా మొత్తం పూర్ణకుంభం అంట. ఆ కలశాన్ని అక్కడ పెట్టడానికి ఉద్దేశాన్ని శివానంద లహరిలో శంకరాచార్య స్వామి చెబుతారు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సముస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వగన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ అంట. ఆ కలశం ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి, దానికి ఏవో దారాలు చుట్టావు, దాంట్లో ఏవో మామిడాకులు పెట్టావు, దాని మీద కొబ్బరికాయ పెట్టావు. దీనికి అర్థం ఏమిటో తెలుసా అన్నారు. ఈ క్రతువులు, పూజలు అన్నీ కూడా అర్థం తెలియకుండా చేస్తే వ్యర్థమైపోతాయి. ఊరికే మొక్కుబడిగా మిగులుతున్న కొన్నాళ్ళకి ఇవి మొక్కుబడి ఆచారాలు అవుతాయి. ఇంకా కలశం పెట్టామా లేదా,
అందులో మామిడాకులు పెట్టామా లేదా, పెట్టలేదు కాబట్టి ఇవాళ అబ్బాయికి జ్వరం వచ్చింది, ఇవన్నీ వస్తాయి. మామిడాకులకి జ్వరానికి ఏం సంబంధం లేదు. నువ్వు మామిడాకులు పెట్టినంత మాత్రం, నీళ్లు పోయినంత మాత్రం దేవుడు కచ్చగట్టి జ్వరం వచ్చేలా చేయడు. అలా చేస్తే దేవుడు అందరూ దెయ్యం అంటారు. మానవుల దోషాలన్నీ క్షమించేవాడిని దేవుడు అంటారు, కానీ ప్రతిదానికి కచ్చగట్టేస్తే దేవుడు మనం ఉన్నాగా ఆ పని చేయడానికి దేవుడు ఎందుకు? ప్రతి చిన్నదానికి కక్షలు కట్టడానికి నేను ఇంటికి వెళ్ళాను, నన్ను సరిగ్గా చూడలేదు, అదోలా చూశారు, అందరినీ పిలిచారు, నన్ను పిలవలేదు, నాకు పెట్టిన బొట్టు వంకరగా పెట్టారు, నాకు ఇచ్చిన గిఫ్ట్ సరిగ్గా ఇవ్వలేదు, ఎడం చేత్తో ఇచ్చారు, ఇవన్నీ మనం అనుకుంటాం. దేవుడు ఎందుకు అనుకుంటాడు అవన్నీ? దేవుడు కక్ష కట్టాడు ఎప్పుడు. అటువంటి భయాలు అవసరమే లేదు అసలు. ఆ అర్థం తెలియక, ఆ తత్వం తెలియక చేయడం వల్ల మన పూజలు మన కోరికలు తీరుస్తాయో లేదో మనం చెప్పలేం, కానీ భయపడుతున్నాయి. అందులో ఏ దోషం జరుగుతుందో అని ఈ భయం ఎక్కువైపోతుంది. ఈ మధ్య ఇంకా బాగా ఎక్కువ అవుతుంది. పైగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఈ చదువులు ఏమిటో అర్థం కావట్లేదు. చదువుకున్న వాళ్ళకే ఎక్కువ అవుతున్నాయి ఈ భయం. ఇంకా చదువురాని పల్లెటూరు దేవుడికి మనసు ముఖ్యమండి అని ఒక దెబ్బతో చెప్పేస్తాడు వాడు. గొడవలేదు, ఇంకా భక్తి ముఖ్యమండి అంటాడు. వాడే నయం మనకంటే. మనం చదువుకుని కాకరకాయ కేకరకాయ అయిందని ఉన్నవాటికి అర్థాలు తెలియట్లే మనకి. దాన్ని కనుక గ్రహించడానికే శంకరాచార్య స్వామి ఏం చెబుతున్నారంటే, ఆ కలశం నీ మనస్సయ్య, ఆ జలం సంతోషం, నీ మనస్సులో ఎప్పుడు సంతుష్టి భావం, సంతోషం అనే భావంతో ఉండాలి. ఇక చాలు హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఇంకా నాకేం అక్కర్లేదు. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు, జీవితంలో ఇంతకు మించిన తత్వం లేదు. రాసి పెట్టుకోవలసిన మాట ఇది. పైగా మంచి తేటగీతి పద్యపాదంలో పెట్టాను నేను. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు, తేటగీతి పద్యపాదం ఇది. ఏదైనా వస్తే మంచిది, రాకపోతే బాధ లేదు. వస్తే మనమేం కాదాను, రాకపోతే దాని గురించి తాపత్రయపడం. వచ్చింది ఏం చేయాలో చేస్తాం అంతే. వచ్చినా మేలు, రానిచో బాధ లేదు. ఆ తత్వం జీవితంలో ప్రతిదానికి పనిచేస్తుంది. మనం దేన్ని వ్యతిరేకించక్కర్లేదు. వచ్చేదాన్ని రానివ్వండి. మనం ఆశించకుండానే ఏదో వస్తుంది అంటే అది మనకి ప్రాప్తం ఉందన్నమాట. దాన్ని మనం ఉపయోగిస్తామా, ఇంకోటికి ఇస్తామా, అవన్నీ వేరే విషయాలు. అవన్నీ ఇచ్చారు పుచ్చుకోవడం అంతే. మళ్ళీ దాన్ని ఏదో చేస్తాం. అది రాలేదని, ఇంకోసారి వారు ఇవ్వలేదని, ఈసారి తక్కువ ఇచ్చారని అనుకుంటే మనం స్వార్థానికి లోనైనట్టు లెక్క, రాగద్వేషాలకు లోనైనట్టు లెక్క. ఇలా లోను కాలంతకాలం ఎన్ని సంపదలు మన చుట్టూ ఉన్నా ఇబ్బంది లేదు. ఒకవేళ అనారోగ్యాలు ఇబ్బందులు ఉన్నా ఇబ్బంది లేదు. మనం సర్వమంగళప్రదమైన వైభవోపేతమైన జీవితాన్ని గడుపుతున్నా ఇబ్బంది లేదు. అది మన మనస్సును ఏమీ కలుషితం చేయలేదు. అలాగే మనం అనేక రకాల పీడల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేదు. అది కూడా మనని కలుషితం చేయలేదు. రెండూ నాటకమే అని మనకు తెలుసు. రెండూ చుట్టూ ఉన్నాయంతే. అలా గ్రహించాలంటే మనస్సును ఎప్పటికప్పుడు సంతోషం అనే జలంతో నింపుకోవాలి. అలా నింపుకున్నట్టయితే ఆ మనస్సు భగవదర్పితమై భగవంతుడు తన పాదాలు అందులో పెడతాడు. ఆ పాదాలకు గుర్తే లేత మావిడాకులు. మనం ఇంట్లో శుభకార్యం చేస్తే మావిడాకులు తోరణాలుగా కడతాం. ఆ మావిడాకులు భగవత్పాదాల కింద లెక్క. అందుకే మావిడాకులు తోరణాలు ఎప్పుడు కింద పడేయం, పైన కడతాం మనం. భగవంతుడు మనకంటే పైన ఉండాలి, ఆయన పాదాల కిందే మనం ఉండాలి. అందుకని కట్టిన మావిడాకులన్నీ భగవత్పాదాల కింద లెక్క. ఆ పాదాలు మన మనస్సులో నిరంతరం ఉండాలంటే సంతోషం అనేటువంటి జలం ఉండాలి. దానికి మూలమైందే ధర్మ పరిరక్షణ. ఆ ధర్మాల్లో మూలమైందే తల్లి సేవ. లోకంలో ఎవరైందేనా నీకు గౌరవం ఉంటే ఉండొచ్చు. ఆ గౌరవం చూపించేటువంటి వ్యక్తికి 10 రెట్లు ఎక్కువ మనకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల మీద చూపించాలన్నారు. మామూలు లోకంలో మనం గౌరవించే వ్యక్తుల కంటే పాఠాలు చెప్పినటువంటి గురువుల్ని 10 రెట్లు ఎక్కువ గౌరవించమన్నారు. వాళ్ళు చిన్నతనంలో మనకు 1వ తరగతి నుంచి BA డిగ్రీ వరకు పాఠాలు చెప్పబట్టే ఇలా తయారయ్యాం. ప్రాథమిక పరిజ్ఞానం అందించింది వాళ్ళు. అందుకని లోకంలో ఎవరిని ఎంత మనం గురువు అని గౌరవించినా ఈ గురువు చెప్పేటువంటి మాటలను అందుకోగలిగే పరిజ్ఞానం కూడా వాళ్ళు ఇచ్చారు మనకి. ఆ ప్రాథమిక పరిజ్ఞానం, భాషా జ్ఞానం లేకపోతే ఏం చెప్పేది మనకేం అర్థమవుతుంది? ఇవాళ గొప్ప పుస్తకం చదవచ్చు మనం, ఇంతకంటే ఏం లేదంటే ఇక నాకు అర్థమైపోయింది అనొచ్చు. ఆ పుస్తకం చదివే పరిజ్ఞానం నీకు ఎలా వచ్చింది? 1వ తరగతిలో వాళ్ళు నేర్పిన మాస్టర్ వాళ్ళు వచ్చింది. అంచేది ఈయనకంటే ఎక్కువ ఆయన గౌరవించమన్నారు. ఆయన మామూలుగా చదువు చెప్పారండి అనద్దు. ఈయన ఎంత గొప్ప జ్ఞానం చెప్పినా, ఈయన ఎంత గొప్ప పుస్తకం రాసినా, ఈ రచయిత రాసిన పుస్తకం, ఈ గురువు చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయంటే 1వ తరగతిలో వాళ్ళు చెప్పిన మాస్టరే కారణం. ఆయన చెప్పకపోతే ఇవి ఎక్కడవి? ఈ అక్షరాలే తెలియవు కదా మనకి. అంటే పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుడిని లోకంలో గౌరవించేటువంటి ప్రవచనకర్తల కంటే, గురువుల కంటే ఎక్కువ గౌరవించమన్నారు, 10 రెట్లు ఎక్కువ. అంత గొప్పది. వాళ్ళని తక్కువ చేయడానికి వెళ్ళవాడు జీతం తీసుకుని చెప్పారన్నాను వీల్లేదు. జీతానికిను మనకి చెప్పిన జ్ఞానానికి ఎప్పుడూ సరిపోదు అక్కడ. అది కుదిరేది కాదు. అది సరస్వతి సమర్చనం. దాన్ని డబ్బుతో ఎక్కడ కొలుస్తాం? అంతకంటే ఎక్కువ పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడి కంటే 10 రెట్లు ఎక్కువ తండ్రిని గౌరవించమన్నారు.
ఎందుకంటే తండ్రి 4 రకాల ఏదో యాతన పడి సంపాదించి ఆ బడిలో చేర్చబట్టి ఆయన బాధ్యత వహించబట్టి మనం చదువుకోను, లేదా ఎక్కడిది బడిలో చేరే యోగ్యత లేదు. తండ్రి కంటే కూడా ఎక్కువగా 10 రెట్లు తల్లిని గౌరవించమన్నారు. ఈ ఫీజులు కట్టినా సంపాదన చేసిన మూలమైన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి శరీరం నుంచి వచ్చింది. తండ్రి కేవలం పుట్టుకకి బీజమాత్రంగా బిందుమాత్రంగా కారణమయ్యాడు. కానీ ఆ బిందువుని పోతన గారు భాగవతంలో చెప్పినట్టుగా కలకలనై చలచలనై కలకలనై పిదపిదనై కలకలనై తలను దాల్చి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై చలచలనై పిదపిదనై కలకలనై కరడుగట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై నెలమొసలం చీరచిక్కి నెలతకు నదిప అని అదితిదేవి వామనుణ్ణి గర్భంలో ధరించినప్పుడు పద్యం రాస్తాడు. ఆ చలచలనై పెదపెదనై కలకలనై నెమ్మదిగా కరడుగట్టి గళనాళముతో తల ఏర్పడి గర్భంబై ఇవన్నీ జరిగింది ఎక్కడండి? తల్లి గర్భంలో. అంచేత మనకు వచ్చిన శరీరం ఇవాళ 6 అడుగులున్నా 66 అడుగులున్నా మూలం అక్కడి నుంచే వచ్చింది. అంచేత తల్లి రుణం తీర్చుకోలేము అన్నారు. ధర్మాలన్నింటిలోకి అది గొప్పదన్నారు. అందుకే ఈ 3 రోజులు కూడా మనకి ప్రసంగానికి తగిన అంశంగా మనం పెద్దల నిర్ణయం చేసింది సనాతన ధర్మ పరిరక్షణలో రామకృష్ణ వివేకానందుల సేవ పాత్ర. అందుకే ఈరోజు మనం ప్రత్యేకంగా ఆ ధర్మ పరిరక్షణ అంటున్నాం కాబట్టి అసలు సనాతన ధర్మం ఏమిటి, ఆ ధర్మం ఏమిటో తెలిస్తే దాని పరిరక్షణకి వారు ఏం చేశారో మనకు అర్థమవుతుంది. అంచేది ఈవేళ పూర్తిగా మన సమయాన్ని సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి కేటాయిస్తాం. రేపు ఆ ధర్మ పరిరక్షణలో రామకృష్ణుల యొక్క పాత్ర ఏమిటో ఆయన బోధనల ద్వారా దాన్ని ఎలాగ పరిరక్షించారో తెలుసుకుంటాం. ఎల్లుండి అదే ధర్మ పరిరక్షణలో గురువు ఆజ్ఞ ప్రకారం వివేకానందుడు ఆ పరిరక్షణకు ఎలా కృషి చేశాడో ఎల్లుండి తెలుసుకుంటాం. ఈవేళ ఒక మౌలికమైన విషయంగా ముందు పునాది వేయాలి. కాబట్టి ఏమిటి సనాతన ధర్మం? దీన్నే వైదిక ధర్మం అంటారు, దీన్నే సనాతన ధర్మం అంటారు. సనాతనం, సదాతనం, చిరంతనం, నిరంతరం ఇవన్నీ దానికి పర్యాయ పదాలు. సనాతన ధర్మం, సనాతన ధర్మం, వైదిక ధర్మం, చిరంతన ధర్మం, ఈ మాటలన్నీ ఉన్నాయి. చిరకాలం నిలబడుతుంది అన్నారు చిరంతన ధర్మం. సనాతన ధర్మం చిరకాలం కాదయ్యా, ఎప్పుడూ నిలబడుతుందన్నారు. సనాతన ధర్మం నీతోటి నాతోటి ఏర్పడలేదయా, రామకృష్ణ వివేకానందులతో కూడా మొదలవ్వలేదయా. ఆ ధర్మాన్ని వారు పరిరక్షించారు. ధర్మం ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు భగవంతుడు ఈ సృష్టి ప్రారంభించాడో తెలిస్తే ధర్మం ఎప్పుడు మొదలైందో తెలుస్తుంది. అంచేది ఈ ధర్మం సనాతన ధర్మం అని మనం ఇవాళ హిందూ ధర్మం అని ముద్దుగా మనకందరికీ ప్రేమగా పిలుచుకుంటూ ఉన్నామే. దీన్ని మూలం సనాతన ధర్మం. ఇతర మతాలు ఇతర ప్రక్రియలు అన్నీ వచ్చిన తర్వాత దీన్ని హిందూ ధర్మం అని ప్రత్యేకమైన పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. లేకపోతే ఇది సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మం ఎప్పుడు మొదలైంది అంటే సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పుడు మొదలైంది. మనిషి పుట్టగానే ధర్మం అనేది ఉంటుంది. పుట్టుకతో ధర్మాలు తెలియకపోతే ఎలా ఉంటాడు మనిషి? అందుకని ఈ సనాతన ధర్మం, సనాతన ధర్మం, చిరంతన ధర్మం ఇంతకాలం పట్టి ఎందుకు ఉంటుంది? అందులో మార్పులు రావచ్చు. తల్లిదండ్రుల కర్తవ్యాలు కానీ, పిల్లల కర్తవ్యాలు కానీ, సమాజంలో పరిస్థితులు కానీ కృతయుగం నాడు ఉన్నట్టుగా త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో ఉండవు. కలియుగంలో కూడా ఒక 100 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేవు. 100 ఏళ్ల క్రితం వరకు ఎందుకు, 20 ఏళ్ల క్రితం పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. ఇదివరకు ప్రపంచంలో మార్పులు అనేవి ఎప్పుడో 50 ఏళ్లకో 100 ఏళ్లకో వచ్చేవి. ఇప్పుడు రోజు రోజుకి వస్తున్నాయి విపరీతంగా. మరి వచ్చేవి ఏమైనా బాగున్నాయంటే ఇంకా భయం వేస్తుంది. రేపు ఎలా ఉంటుందో అని. మరి బాగుంటే పర్వాలేదు, ఇంకాస్త పురోగమిస్తే, ఇంకాస్త భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగితే, ఇంకాస్త సురక్షితమైన సమాజం ఏర్పడుతుందంటే ఆనందించవచ్చు. అభ్యంతరం ఎలా, ఎంత తొందరగా ఏర్పడితే అంత మంచిది. అలా జరగడం లేదు. ఇంకా అరక్షితమైపోతుంది జీవితం. ఏం తినడానికైనా భయంగా ఉంది ఇవాళ, ఏం మాట్లాడడానికైనా భయంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా ఉన్నా భయంగానే ఉంది. ఎందుకు మాట్లాడలేదంటారు. ఈ విషయంలో మీరు స్పందించద్దా? ప్రతిదానికి స్పందించాలన్నమాట. లేకపోతే ఇదివరకు దేనికో స్పందించిన విషయానికి దీనికి ముడిపెడతాడు. అప్పుడు ఎందుకు స్పందించారు అంటాడు. అప్పుడు స్పందించడం పాపమైంది, ఇప్పుడు స్పందించడం మహాపాపం అవుతుంది. అలాగే రెచ్చగొట్టి గిల్లేసి మన చేత మాట్లాడిస్తారు. మన చేత మాట్లాడడానికి భయమే. మనం ఊరుకోనెవరో. అలాగే మాట్లాడామనుకోండి, దానికి ఇటు అర్థం లాగుతాడు, అటు అర్థం లాగుతాడు. ఇలాగ ప్రాచుర్యంలో ఎవరుంటే వాళ్ళ మాటల్ని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ చర్యల్ని సమస్తం వాడుకుంటున్నారు. ఇటువంటి ప్రపంచంలో మాట్లాడడం కూడా మహానేరమే కదా. ఉందామంటే అది ఇంకా మహానేరం. నువ్వు ఇదివరకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదంటారు. ఆహారంలో కల్తీ,
మాటల్లో కల్తీ, చేతల్లో కల్తీ, మనసుల్లో ముందే కదా. అసలు మనసులో కల్తీ ఉండబట్టి ఇవన్నీ కల్తీ అయ్యాయి.